వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. న్యాయవాదులు విశాఖలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఇతరత్ర సమస్యలపై న్యాయవాదులంతా కూడా విశాఖ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మీ సమస్యలు? మేము విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ వెంటనే నెలకొల్పాలండి. ఎందుకంటే మరి అక్కడ అమరావతిలో హైకోర్టు అన్నారు, కర్నూలు హైకోర్టు బెంచ్ అన్నారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ వెంటనే ఉత్తరాంధ్రలో పెట్టాలి. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు, మరి అడ్వకేట్స్ మీద దాడులు పెరిగిపోతున్నాయి, యాసిడ్లు పోస్తున్నారు, చంపేస్తున్నారు, అటెంప్ట్లు చేస్తున్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్ ఇండియా లెవెల్లో పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలి. అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ఇంకా మన కోర్టులో కూడా జడ్జెస్ లేరు, న్యాయమూర్తులు నియమించాలి, కోర్టు కూడా పెంచాలి. అన్ని జనాభా ప్రాతిపదిక మీద కోర్టులు పెంచాలి, కోర్టులో న్యాయమూర్తులు పెంచాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళా న్యాయవాది ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్టులో కూడా మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు కల్పించాలి. అలాగే మరి జూనియర్ అడ్వకేట్స్ ముఖ్యంగా జగన్ గవర్నమెంట్లో 5,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు, అది అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో 5,000 కాదు, మేము 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, అసలు అవి డబ్బులు ఇస్తారనే దాఖలాలే లేవు. ఇదిగో అది కొంచెం కాలేపని చేస్తున్నారు. తక్షణమే 10,000 రూపాయలు జూనియర్ అడ్వకేట్స్కి ఇవ్వకపోతే మేము మరి ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం. ఇలాంటి మరి ముఖ్యమైనటువంటి సమస్యల మీద మేము ఇప్పుడు పోరాటం స్టార్ట్ చేస్తాం. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. ఈ విధంగా ధర్నాలు చేస్తాం, తర్వాత మేము హంగర్ స్ట్రైకులు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, సెక్రటరియట్ని ముట్టడిస్తాం. ఈ కూటమి గవర్నమెంట్ని ముట్టడించి మా సమస్యలు సాల్వ్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ తరఫున హెచ్చరిక జారీ చేస్తాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నారు, యాక్ట్లో ఏం పొందుపరచాలని మీరు కోరుతున్నారు? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మేము సివిల్ క్రిమినల్ కేసులు చాలా చేస్తుంటాం కాబట్టి అడ్వకేట్స్ రక్షణ కల్పించాలి. అడ్వకేట్స్ రక్షణ లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే అడ్వకేట్స్ కొడుతున్నారు. ఏదైనా మంచి గట్టి కేసు చేస్తే ల్యాండ్ విషయం కేసు చేస్తుంటే అవతల ప్రత్యర్థులు వచ్చి దాడి చేస్తున్నారు. ఇలా దాడి చేసిన వాళ్ళని వెంటనే ఉరిశిక్ష తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా ప్రొటెక్షన్ కావాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ అడ్వకేట్స్ రక్షణ లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్స్ రక్షణ లేదు. మరి అన్నీ మేము చేస్తాం అని అంటున్నారు. అడ్వకేట్స్కి ఈరోజు రక్షణ లేకపోతే సామాన్య మానవుడికి అసలు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అడ్వకేట్ రక్షణ అనే బిల్లు పార్లమెంట్ తక్షణం ప్రవేశపెట్టాలి. ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తుంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఇక్కడ కూటమి గవర్నమెంట్ కానీ అడ్వకేట్ చేసింది ఏమీ లేదు. ఇవన్నీ మా న్యాయపరమైన సమస్యలన్నీ సాల్వ్ చేసే వరకు మేము పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా అయితేనండి, జూనియర్స్కి ఏదైతే స్టైఫండ్ ఇస్తానన్నారో ఈ రోజున ప్రతి ప్రొఫెషన్లోనూ జూనియర్స్కి ఎంతో కొంత ఉన్నాయి. కానీ మా లా ప్రొఫెషన్ వచ్చేసరికి జూనియర్స్కి ఎటువంటి సీనియర్స్ ఎక్కువ మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా జూనియర్స్కి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో 10,000 రూపాయలు ఇస్తామని అవి వెంటనే అమలు చేయాలండి. అలాగే అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ అన్నది చాలా మోర్ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమమ్ సివిల్ మ్యాటర్స్లోన భూ కబ్జాల్లోనే ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వటము, అడ్వకేట్స్ని మర్డర్లు చేయడము. నియర్లీ ఈ మధ్యకాలంలో అయితే దగ్గర 20-30 మర్డర్లు జరిగినాయి అడ్వకేట్స్ మీద. ఇమీడియట్గా పోలీస్ సైడ్ కూడా స్పందించి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలండి. మీరు చెప్పండి మేడం, మీరు ప్రధానంగా. ముఖ్యంగా అడ్వకేట్స్కి అస్సలు ప్రొటెక్షన్ లేదండి. ఆడ మగ అని తారతమ్యం లేకుండా కూడాను నది రోడ్డు మీద చంపిన జనరల్ పబ్లిక్ ఏమీ చేయలేరు. గవర్నమెంటే దీనికి సరి అయిన యాక్షన్ తీసుకొని భారతదేశం మొత్తం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. తర్వాత లేడీ అడ్వకేట్స్కి వెయిటింగ్ రూమ్స్ ఉండట్లేదండి చిన్న చిన్న కోర్టులో. సరైన జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా పూర్తిగా నింపలేదండి కొన్ని కోర్టులలో. ఇవన్నిటినీ కూడాను వెంటనే గవర్నమెంట్ వారు యాక్షన్ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని మా ప్రార్థన. అహ్మద్ గారు చెప్పండి, ప్రధానంగా ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ భారతదేశంలో మన రాజ్యాంగం తీసుకుంటే కనుక ముఖ్యంగా 3 ముఖ్యమైన అంగాలు ఉన్నాయి: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖకి చాలా రక్షణ ఉంది. వాళ్ళకి జీతాలు ఉన్నాయి, ఆర్థిక భద్రత ఉంది, వాళ్ళకేమో ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద యాక్షన్ తీసుకోవాలంటే సెక్షన్ 80 కింద నోటీస్ ఇచ్చి కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. అలాగే పోలీసులకి ఎంత ప్రొటెక్షన్ ఉందో మీకు తెలుసు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా, జీవీఎంసీ అధికారులు కానీ ఎవరైనా సరే, గవర్నమెంట్ స్టాట్యూటరీ అధికారులు ఎవరైనా సరే, వాళ్ళు ఏమైనా
యాక్షన్ తీసుకుంటే వాళ్ళు కోర్టుకు వచ్చి వాళ్ళ మీద కేసు వేసే ముందు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి 2 నెలలు ఆగి కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ కోర్టులో ప్రొసీడింగ్ అవ్వడానికి కానీ వీల్లేని విధంగా చట్టాలు ఉన్నాయి. ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉన్నది మాత్రం న్యాయవాదులకే. అసలు న్యాయవాది అనేవాడు ఎవరంటే ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే లేకపోతే రాజ్యం కనుక అతనికి ఎవరికైనా అన్యాయం చేస్తే కనుక గవర్నమెంట్కి వల్ల ఎవరైనా నష్టపోతే కనుక వ్యక్తిగతంగా ఎవరైనా బాధపడినా నష్టపోయినా ఎవరి మీదైనా ఏమైనా చర్యలు జరిగినా కూడా అతను రిస్క్ తీసుకొని తన ప్రాణాలు పణంగా పెట్టి అతను సంబంధం లేని విషయంలో అతను చట్టపరంగా అంటే రాజ్యాంగబద్ధంగా అతను హక్కు ద్వారా అతను ఈ కేసులో ఇంటర్వ్యూన్ అయ్యి అతనికి తరపున వకాలతా వేసి అతని తరపున మెమోరీ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి అతని ప్రాణాలకి అన్ని విధాలుగా రక్షణ లేకపోయినా కూడా న్యాయం కోసం పోరాడే ఒక గొప్ప వీరుడు అడ్వకేటు. ఆ అడ్వకేట్ వ్యవస్థ కనుక ఈరోజు భారతదేశంలో లేకపోతే ఏం జరిగే ఎన్ని అనర్థాలు జరిగే మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ జరిగిన అన్యాయాన్ని క్వశ్చించే వాడు మాత్రం న్యాయవాది. కాబట్టి అతనికి రక్షణ ఉంటే కనుక రాజ్యాంగం బ్రహ్మాండంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. రాజ్యాంగం అమలు కావాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పక్కాగా ఉండాలి. కాబట్టి దీన్ని గత 15-20 సంవత్సరాలుగా నేను వ్యక్తిగతంగానే కాకుండా మా ఐఏఎల్ కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈరోజు భారతదేశంలో చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు సామాన్యులకు రక్షణ కావాలన్నా, స్త్రీలకు రక్షణ కావాలన్నా, చిన్నపిల్లలకు రక్షణ కావాలన్నా, వృద్ధులకు రక్షణ కావాలన్నా అందరూ కూడా రక్షణతో బాధ్యతాయుతంగా ఉండాలన్నా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం. కాబట్టి దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని భద్రత తెలపాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ జాప్యం జరుగుతుంది దీన్ని? ఎందుకంటే అడ్వకేట్స్ అనేవాడు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వాలు తప్పు చేసినా, ప్రతిపక్షాలు తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా, పోలీసులు తప్పు చేసినా అతను క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి అతను ప్రశ్నించేవాడు అతనేమో వీళ్ళ తరపున జరిగిన అన్యాయానికి అతను కోర్టుల ద్వారా కానీ న్యాయం పొందే విధంగా వాళ్ళకి మద్దతుగా నిలబడతాడు. కాబట్టి మధ్యలో అతను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి ఈయన యొక్క ప్రెజెన్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అధికారాలు కానీ వాళ్ళ అధికారాలు ఉపయోగించి వాళ్ళు పనులు కానీ వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నప్పుడు అదే ఏదైనా అవుట్ ఆఫ్ ద వే చేయాలనుకున్నా ఏదైనా సరే ఏదైనా న్యాయంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి, రూల్ ప్రకారం జరగాలని వాదించేవాడు అడ్వకేట్. కాబట్టి అతను అందరికీ కూడా ఒక అడ్డుగా ఉంటాడు. కాబట్టి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అంత ఆయన్ని బలోపేతం చేయడానికి వ్యక్తిగతంగా ఇష్టపడ్డారని నా అభిప్రాయం. ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ని ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేసిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే న్యాయవాదులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను తాము రక్షించుకునేందుకు ఈ యాక్ట్ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని న్యాయవాదులంతా కోరుతున్నారు. అలాగే ఇక్కడ హైకోర్టు బెంచ్ను కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కోర్టులో ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ముఖ్యంగా మహిళా అడ్వకేట్లకు సంబంధించి వెయిటింగ్ హాల్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇటువంటివన్నీ స్థానికంగా మౌలిక వసతులు కల్పించాలని వీరంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.